చంపేసినారా? నరికి పారేసినారా వాణ్ణి? ఎట్లా చంపినారా వాణ్ణి? జాటకురావులతో నరికేసినారా? శివబాంబులతో ముక్కలు చేసినారా? యాడుండద్రా వారి శవము? జీపులోనా తీసుకొచ్చిన ముందర పడేయాలి. వాడి శవం గొంతు కురికైనా సరే నా కసి తెచ్చుకుంటా. ఏమిరా మాట్లాడరు? వాని శవం ముక్కలు ముక్కలైపోయిందా? తీసుకురానికి చిన్న ముక్క కూడా దొరకలేదా? పర్లేదు, వాడిని చంపేసినామని చెప్పండి రా, నా చెవులైనా చల్లబడతాయి. వాని ఆచూకీ తెలియలేదు నాయన. అర్ధ నిద్రతో, అర్ధాకలితో, అర్ధరేత్రి నుండి సూర్యుడెప్పుడు వస్తాడా, నా కొడుకుల జీపులు ఎన్నడు కానొస్తాయా అని దినాము మాడి మీద కూర్చుని ఆశతో ఎదురు చూస్తాడారా? వాణ్ణి చంపి వాని నెత్తురుతో తడిసిన చేతులతో వస్తారనుకున్నా, ఒట్టి చేతులతో వచ్చినారా? మీలాంటి శాతగాని కొడుకుల్ని కన్నందుకు నాకు సేవాలనిపిస్తాండదిరా. రెండింటికి అశుద్ధం కడిగే చేత్తో అన్నం తింటాండానమ్మా. యాదానికో మీకు తెలుసు. మీ నాయన్లు మిమ్మల్ని నా ఇంటికి గోడంట్లుగా ఎందుకు పంపించినారో తెలుసునా? మా నాయన్ని అసెంబ్లీలో అంగీ పట్టుకున్నోన్ని స్పీకర్ సూచాండగానే చేయి నరికినా. శభాష్! ఆడిబిడ్డలు పోతే ఇంత పౌరుషం ఉన్న ఇంటికే పోవాలని మిమ్మల్ని నా ఇంటికి గోడంట్లుగా పంపించినారు. ఈ పొద్దు మీ మొగుళ్ళు మొగోళ్ళము కాదు, లంగగాళ్ళమని నిరూపించుకున్నారు. ఇంకా ఎందుకమ్మా మీ మెళ్ళో ఈ తాళిబొట్లు? చెప్పండి మీ మొగుళ్లకు, నా కాళ్ళు చెయ్యి నరికినోని చంపొస్తేనే మళ్ళా మా మెళ్ళో తాళి కట్టించుకుంటాము, లేకుంటే ఈ ఇంట్లోనే మీ కళ్ళ ముందే తెల్ల చీరలతో తిరుగుతుంటామని చెప్పండి. చెప్పండి మీకు దమ్ము లేకుంటే. ఈ వయసులో మళ్ళా పెళ్లి చేసుకుని వాణ్ణి చంపే మగాన్ని పుట్టిస్తా. లేదు నాయన, వాణ్ణి చంపిన తర్వాతే మేము ఈ గుమ్మం తొక్కుతాం. కమ్ ఆన్, వెరీ గుడ్. అది అలా మెల్లిగా మెల్లిగా గెట్ అప్ బేబీ. నడవాలి. నో నో నో, యు హావ్ టు ట్రై. కమ్ ఆన్ కమ్ ఆన్, గెట్ అప్. నేను నడవలేను, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, మా ఇంటికి పంపించేయండి. సిస్టర్, వాళ్ళనే కబుర్ చేయండి. ఏంటమ్మా, డాక్టర్ గారు చెప్పినట్టు వినకపోతే ఎలా? నా చిట్టి చెల్లె నడుస్తుంటే నేను ఈ పాదాలకు వెండి పట్టాలు తొడగాలి. కాళ్ళొచ్చిన ఆనందంతో నా తల్లి గంతులేస్తుంటే ఆ శబ్దానికి నేను మురిసిపోవాలి. పారాణి రాసుకున్న పాదాలతో ఈ బంగారు బొమ్మ పెళ్లిపీటల మీద కూర్చుంటే నేను అక్షంతలతో ఆశీర్వదించాలి. ఇది కల కాకూడదమ్మా, నిజం కావాలి. డాక్టర్ చెప్పినట్టు వింటావు కదా? నెక్స్ట్ వీక్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఉంది, ఇంకో 5,000 ఎక్కువ కట్టాలి. అలాగే. పాడిగేదులన్నీ ఒక్కసారిగా ఒట్టిపోయినట్టు చిట్టెం పేషెంట్ అట్ట డల్ కొట్టేసింది. అబ్బులు దెబ్బకి తట్టుకోలేక చిట్టమ్మ హోటల్ మూసేసి లంగరెత్తి శ్రీకాకుళానికి చుక్కని పట్టేసింది. అదే ఆనందం. అంతేలే, మనకు మేలు జరగడం కంటే ఎదటోడి కీడు జరిగితే మనకు ఆనందం కదా. చలమా చలమా, ఈ ఆనంద సమయంలో నేను కూడా కొత్త గుట్టలు కుట్టించుకుంటా. 200 ఇవ్వ. ఆ పోమల్లి దెబ్బ అమ్మ చేయగలుగుతారు. ఎందుకు ఎట్ట కుట్టావో? చిన్న మీద తెలియక వాళ్ళు హోటల్ ఎత్తేస్తుంటే ఆనందపడింది. పాలలో నీళ్లు కలిపే నీ తెలివేమైంది? అదేంటయ్యా, అపోజిట్ వాళ్ళు హోటల్ ఎత్తేస్తుంటే ఆనందమే కదా. అబ్బో దెబ్బ ఏంటో మళ్ళీ కొట్టావు. పగలు విలువ తెలియాలంటే ఏముండాలి? రేత్రి ఉండాలి. తెలుపు విలువ తెలియాలంటే నలుపు ఉండాలి. అలాగే మన హోటల్లో ఫుడ్ బ్రహ్మాండంగా ఉందని తెలియాలంటే ఎదట చెత్త హోటల్ ఉండాలి. పగిలితే పగిలింది గానీ భలే కరెక్ట్ గా చెప్పావి. ఈ ఎదవ సచ్చినోడికి పాలలో నీళ్లు కలపడం తప్పితే వేరేమీ రాదు. ఇదిగో చూడబ్బులు, నువ్వు ఏదైనా ఒక ఉపాయం ఆలోచించి ఎలాగైనా ఆ చిట్టమ్మ హోటల్ ముయ్యకుండా చూసుకో. ఏంటి హోటల్ అమ్మేస్తున్నావా? వ్యాపారం తగ్గితే ఛాలెంజ్ గా తీసుకోవాలి గాని అమ్మేసుకుపోవడమేనా? నేను వచ్చిన రోజున గంగాలాలతో యుద్ధం చేస్తుంటే కలకత్తా ఖాళీకి అనుకున్నాను గాని ఇంత పిరికి దాని అనుకోలేదు. హోటల్ అమ్మేసింది కాంతమ్మకి భయపడి కాదు, నీకోసం. చెల్లెల్లాంటి సరస్వతికి కాళ్ళు రావాలని, సంగీతకి పెళ్లి చేయాలని, నువ్వు పడుతున్న తాపత్రయం చూసి నీకు సాయం చేయాలని. నేను నీకేమవుతానని నాకు సాయం చేస్తున్నావు? వాళ్ళు నీకేమవుతారని సాయం చేస్తున్నా? వాడు నా రక్తం పంచుకున్న చెల్లెలతో సమానం. నువ్వు నాకు జీవితం పంచుకున్న భర్తతో సమానం.
సారీ సేట్ గారు, చిట్టమ్మ హోటల్ అమ్మటం లేదు, వెళ్ళిరండి. నువ్వు చేసిన పని నాకేం నచ్చలా. నువ్వు నాకు నచ్చావు. ఎదుటివాడి బాధ చూసి మన కళ్ళలో నీళ్లు తిరిగితేనే మన హృదయం ఉన్నట్టు. నీకు మనసుందని నిరూపించుకున్నావు. మిస్సు, ఐ లైక్ దిస్. చేతిలో పెట్టి రాత్రి తెల్లవాళ్ళు నిద్రపోనీ లేదంట. ఎర్రగడ్డికి నీళ్ళంటే ఒకడు. ఈ బాధులంటే గురు నాకు అర్థం కాదు. పగల హోటల్ అంటావు, రాత్రి టాక్సీ అంటావు. ఈ డే అండ్ నైట్ డ్యూటీ నా వల్ల కాదు బాబు. సరస్వతి కాళ్ళు బాగుపడి నడవాలి కదరా. సరళ చదువుకోవాలి, సంగీతకు పెళ్లి చేయాలి. సిటీలో ఈ మనిషి ఎక్కడన్నా తగిలాడా? లేదు. గురు గురు వాళ్ళు ఎవరు గురు? నీ ఫోటో నీకే చూపించి నువ్వెవరని అడుగుతున్నారు. తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. మీరు ఎతుకుతున్న మనిషి ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తే ఏమిస్తారు? ఏమిస్తారా? యా చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు. ఏంటంటే కొడతారు? చెప్పనానగా. రే బాంబు ఇటవరా, నోరు తెరువు. ఎందుకు? ఈ బాంబు నీ నోట్లో పెట్టాను. ఎవరైనా సాయం చేసిన వాళ్ళకి ముద్ద పెడతారు కానీ మీరేంటంటే బాంబు పెడతానంటారు బాబు. ఈ ఫోటోలో ఉన్నాడు ఎక్కడున్నాడో మాకు చూపించాలి. అబద్ధం చెప్పావో నోట్లోనే బాంబు పేలిపోతుంది. నోరు కట్టమాక, పళ్ళు గట్టిగా తగిలితే బాంబు పేలిపోతుంది. చెప్పుకోవాలో చెప్పు. నోరు లేకపోతే చేతులు లేవు, లెఫ్ట్ రైట్ చూపించు. రైట్ పద. ఓయ్, నిజంగా ఇక్కడే ఉంటాడా? అయితే దిగు. ఏడివే, ఎక్కడున్నాడు? అయితే పిలువు. బాంబు తీసి చేతిలో పెట్టుకుని పిలువు. ఏమని పిలవమంటారండి? ఆడి పేరు పెట్టి పిలువు. ఏం పేరు? ఆడి పేరు తెలియకుండానే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావా? ఎస్పీ, మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసుగా? షడప్. ఇది రాయలసీమ కాదు, విశాఖపట్నం. మర్యాదగా లొగకపోతే ఏం జరుగుతుందో మీకు తెలియదు. మిమ్మల్ని పంపించిన మీ బాబుకి తెలుసు. అమాన్ థ్యాంక్ యూ. పాపం ఇతను ఎవరో గుండెకి చచ్చిపోయినట్టున్నాడు. వివరాలు కనుక్కోండి. ఇతర కుటుంబానికి ఎక్స్గ్రేషియా పంపిద్దాం. సార్ నేను బతికే ఉన్నాను సార్. సార్ నేను బతుకున్నానని తెలిస్తే పోతా పోతా నెత్తి మీద బాంబు వేస్తే చచ్చిపోతానేమని భయపడి చచ్చినట్టు యాక్ట్ చేశాను సార్. సార్ బహుమతి నాకే ఇప్పిస్తారు కదా సార్? నీకు కాదు. నువ్వు ఇక్కడ బయలుదేరగానే మాకు ఫోన్ చేసి మమ్మల్ని అలర్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరతను? అయితే బెయిలు తేవడం నీకు శాత కాదు. మరి ఇంకేం చెయ్యనీకి నిలబడినావురా నా ముందు? పో. ఏడ్చినారంటే చంపేచ్చా. హలో, హూ ఇస్ దిస్? ఇండియా నుంచి మీ నాయన్ని మాట్లాడతాండా. హాయ్ డాడ్. ఏం సడన్ గా కాల్ చేశారు? నేను కన్న మగబిడ్డలు, అదే నీ అన్నలు, వాళ్లకు మొలతాళ్లు తెగిపోయినాయమ్మా. వాట్?
ఈ ఫోన్ పెట్టేస్తాండగానే నువ్వు విమానం ఎక్కి ఇంటికి వచ్చేయి. అంజలి, నిన్ను లండన్ నుంచి యాదానికి పిలిపించినానో తెలుసునా? కండ్లం పట్టి నీళ్లు కచ్చటందుకు కాదు, నా కసి తీర్చడానికి. తీరుస్తానన్నా. నీకు తలకొరివి పెట్టడానికి కొడుకులు పుట్టారా? నీ శత్రువుకి తలకొరివి పెట్టడానికి నేను పుట్టాననుకో. ఈ గడపలో నా తండ్రి రక్తం, నా అన్నల రక్తం కళ్ళ చూసి నా దుర్మార్గుణ్ణి చంపి వాడి నెత్తురుతో కడపలో కళ్ళాపు చల్లుతాను. చాలమ్మా, ఈ మాట చాలు నాకు. చెప్పు, నీకేం కావాలన్నా? గుడ్డేళ్లు కావాలన్నా? బాంబులు కావాలన్నా? మంది కావాలన్నా? చెప్పు. నువ్వు పంచిన నెత్తురు చాలు, ఈ సీమలో పీల్చిన గాలి చాలు. అదిరిందిరా. బిందె కాదు, బిందెనెత్తుకున్న నడుము. ఏం కావాలి సార్ మీకు? వేడిగా ఉంది. ఇడ్లీ వడ, దోశ, పూరి. ఇడ్లీ వడ తోలు తొక్క కాదు, ఇప్పుడే బిందెతో లోపలికి వెళ్ళింది లేపాక్షి బుక్, అది కావాలి. అమ్మాయి మా చెల్లెలు సార్. ఈ డ్రెస్ రేట్ ఎంత? తప్పు. తప్పు ఒప్పు అనే పదాలు మేము చదువుకున్న డిక్షనరీలోనే లేవు. మర్యాదగా ఒప్పుకోకపోతే మానభంగం చేసి వెళ్ళిపోతాం. ఆకుల బండబ్బాయి గారి తమ్ముళ్ళం ఈ సిటీలో మాకు తిరిగే లేదు. నేను తప్పన్నది అందుకా సార్. ఇలాంటి విషయాలు 10 మంది ఉండగా మాట్లాడడం తప్పు అంటున్నాను. అయితే ఈ అడ్రస్ కి వచ్చాయి. ఇవాళ మీ గుడ్లు పగిలినట్టారా? నేను పెనం మీద నూనె వేసుకొని రెడీగా ఉంటాను. ఇంకా ఎప్పుడే ఎప్పుడు 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 వచ్చాయంటే చోలీకే పీచే క్యా హై పాట పాడాలి. చోలీకే పీచే ఏముందో? చిన్నప్పుడు మీ అమ్మ చోలీ వెనక చూడలేదా? ఏంటి బే డైలాగులు కొడుతున్నావు? లాగి ఒకటి ఇచ్చానంటే సముద్రంలో పడి సొరచేప గర్భోజనం అయిపోతావు. నన్ను కొట్టాలని చాలా మంది చానాళ్లుగా కలలు కంటున్నారా? ఆ కోరిక పుట్టిన వాడెవడు ఈ భూమి మీద మిగులుండలేదు. ఏంట్రా, అమ్మాయి కావాలా? ఆ మాట అడగగానే నీ నాలుగు పీకి పారేయకుండా చాలా తప్పు చేశాను. ఆడపిల్లంటే ఆడుకునే రబ్బర్ బొమ్మ కాదురా, ఆరాధించే దేవత. మీ అమ్మ కరెన్సీకి తన కన్నరికా నమ్ముకుంటే ఆమె గడుపున మీరు పుట్టేవాళ్ళు కాదు. పావలా బిళ్ళలు, ₹1 డబ్బులు పుట్టేవి. వస్తావా అని బరాయి ఆడపిల్లని ఇక ఏనాడు అడగకుండా ఉండాలంటే
మీకు జగదాంబ జంక్షన్ లో జరీ చీరలతో సన్మానం చేస్తాను